కార్యక్రమంలో తర్వాత పాట మన కోసం కొన్ని మంచి పాటలు పాడుకున్నాం. యూత్ కోసం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పాట, ఒక హుషారైన పాట, రౌడీ అల్లుడు సినిమా నుంచి ఆ రోజుల్లో ఒక ఊపినటువంటి పాట.
अरे जान कोई लड़की को आते नहीं పాట అందరికి నచ్చిందా? మరి చప్పగా ఉంది, మీ చప్పట్లు గురించి గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట ఇంత అద్భుతంగా ఉంటే, అంటే ఇప్పుడు పాడే పాట వచ్చేసి మళ్ళీ మధ్యలో పాడలేం, ఎందుకంటే ఫాస్ట్ నెంబర్స్కి వెళ్ళిపోతాం, చాలా జోష్ నెంబర్స్కి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఈ పాట పాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది మనకి. ఎందుకంటే బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. అందరూ ఒకసారి మీ సెల్ ఫోన్స్ చూపించండి. ఒకసారి మీ సెల్ ఫోన్స్ చూపించండి. అందరూ ఒకసారి మీ యొక్క సెల్ ఫోన్స్ లో టార్చ్ ఆన్ చేయండి. ఇప్పుడు పాడబోతున్న పాట మన దేశానికి అంకితం చేయబోతున్నాం. సో మన దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే మీ సెల్ ఫోన్స్ లో అందరూ 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 బోలో భారత్ మాతాకి, అందరూ గట్టిగా బోలో భారత్ మాతాకి. మీ సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, కమాన్ ఓపెన్ చేయండి. మన దేశాన్ని గౌరవిద్దాం ఒక్కసారి. హేర్ వి గో. నేను ఇక్కడ కాదు, మీ అందరి మధ్యలోకి వచ్చి పాడతాను. కిందకి రమ్మంటారా? ఎస్. భూమి గొప్పదిరా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. మనం ఎన్నో పాటలు పాడుకుంటాం. ఈరోజు ఈ పాట ఈ గ్రౌండ్స్ లో చరిత్రగా మిగిలిపోవాలి. అందరూ అలసిపోకుండా మీ యొక్క సెల్ ఫోన్స్ తోటి ఇలా టార్చ్ ని ఇలా వేవ్ చేయండి. ఎవ్రీబడీ
ಬೇಗರಿಯಸಿ ಸ್ವರ್ಗದ ಬೇಗರಿಯಸಿ ఏది అందరూ ఒకసారి గట్టిగా బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి వావ్ చాలా హ్యాపీగా ఉంది వండర్ఫుల్ డోంట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ గురుగారు థ్యాంక్ యూ వావ్ మా సాయి కుమార్ గారు కూడా వేవ్ చేస్తున్నారు గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం స్వర్గాద ಬೇಗರಿಯಸಿ ಸ್ವರ್ಗಾದ ಬೇಗರಿಯಸಿ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోసారి గట్టిగా బోలో భారత్ మాతాకి బాత్ హై దిస్ ఈజ్ పరంపరం థ్యాంక్ యూ పరంపరం థ్యాంక్ యూ
సోగాడు ఆగడాలు పీనోడైనా నీకోడు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను పాడబోయే ఒక పాట మీ అందరికీ బాగా ఇష్టమైన సాంగ్, ఈ మధ్యన బాగా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు. సో ఈ పాట మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు మీరందరూ? ఎక్కడి నుంచో వచ్చింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి నాకు రావాలి. ఓకేనా? రెడీయా? ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు పాడాలి. రెడీ అందరూ? అక్కడ ఎవరో బ్యూటిఫుల్ గర్ల్స్ భలే అందంగా గ్రేస్ఫుల్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ.
యూ సో మచ్. ఇక్కడ ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు? జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య గారి సాంగ్ వేసుకుందాం ఒకటి. దీనికి కూడా మీతో కొంచెం వర్క్ ఉంది నాకు. నాన్న పావని 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 వరంపురం వచ్చి నువ్వు బాలయ్య ఫ్యాన్స్ కాదంటావా? అందరూ బాలయ్య ఫ్యాన్స్. ఇప్పుడు నువ్వు రజనీకాంత్ గారు కాదు, బాలకృష్ణ గారిలా మాట్లాడాలి. మరి అలాగే తర్వాత పాట రెడీ రెడీ రెడీ. సో ఇక్కడ కూడా యా 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 జై బాలయ్య మీతోనే పాటిస్తా. जादू किया दिया दिया दिते दिया मया मया मामा मिया अय्या बालैया दिया दिया करा लया रया रया मारा लया अय्या अय्या दया दया अय्या बालैया. ఇంకా ఇలాంటి మంచి మంచి ఊపున్న సాంగ్స్ మీరు అక్కడే ఉండండి. ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్.
శ్రీ అంటే శ్రీ మొదలు పెడితే 1 2 3 ఒప్పు సొప్పుల ఎంగోత్రి కాదు జారకి కంగోత్రి అబేబే 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 సూపర్ అండి, ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో పుష్ప మూవీలో నుంచి మీ అందరికీ తెలుసు సామి సామి అనే పాట. సో స్పెషల్గా నా సామికి డెడికేట్ చేస్తున్నాను. సో రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నారు. సో ఐఎమ్ డెడికేటింగ్ దిస్ సాంగ్ టు యూ. నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను.
చాలా మంది తగ్గడానికి జిమ్ములకు వెళ్తారు, అయ్యో మేము డాన్స్ చేయలేకపోతున్నామే అని. ఈ రోజైతే అది క్లియర్ అయిపోయిందండి. శాంతి కుమార్ గారు ఎంత అద్భుతంగా డాన్స్ చేశారు. ఏ జిమ్కి వెళ్ళాలండి మీరు? ఏ జిమ్కి వెళ్ళక్కర్లా. సంహారం సహజమని సహవాసం
తెలివికి తెలిసేనా తానే తన శత్రువని చలర చలర చల్ చలర చలర చల్ చలర చలర చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తెలుసుకోమోదుగా ఈడి పైరు సల్లగొండ కాకి డ్రెస్సు పక్క పెడితే వీడే పెద్దకొండ నిమ్మడంగా కొరగొడే నిప్పుకొండ మొక్కుకుంటే తాటలేసి పోతే తప్పకుండా ఇస్తిరి నలగని చొక్క పొగరుకు తిరిగే తిక్క చెమడాలు చెల్లెక్క కొట్టాడంగు భీం 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 భీంగా నాయక్ పొగరా కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీంగా నాయక్ తచ్చ తగ తగ తగలాడించే చూపి సేవక్ ఆ చుట్టుమంతా సరించినాడు చిన్నాళ్ళు జూలు ధరించినట్టే ఆ శక్తునంతా పదెట్టినాడు ప్రధాన పులులు అందించినట్టే ఆ కాలి బూటు విగట్టినాడు కుదరెట్టి వేట కుదరెట్టినట్ట ఈ పాట ఎంతమంది డాన్సులు ఉన్నారా? తోబ 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 తోడుగుంది పిల్లుబా ఒప్పుగా తనొక్క చెప్పేస్తే ఊరికే ఊరంత తిరుగుతాడు అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాషు అంటాడు ఊసి రంగులైన సన్నీకైతే వాళ్ళ కోరు వీళ్ళ కోరు అనుకున్నగా ఇప్పుడు వచ్చే పద నా ఫేవరెట్ సాంగ్
రాజు కాకురమ్మ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముత్తుల కన్నయ్య, హే మన రోజు మనకుంది అన్నయ్యో. ఈ పాట మన డీజేలో కూడా ఎలా ఉంటుంది? అన్నయ్యో అనుభవాని చోట నువ్వది కూడా మాట, మన వస్తున్న బయట ప్రేమన్న గారి మాట వినలేదు బయట బంగారు పలుకు మాట. రాజు కాకురమ్మ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముత్తుల కన్నయ్య, మన రోజు మనకుంది అన్నయ్యో. అక్కన్నలు మాదన్నలు తాని శామంతులుగా ఉన్ననాడే రామదాసు రాముడు కట్టెలుగా కులే కుటుంబ శాఖ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా పాటలకి పేర భాగ్య నగరము నిర్మించినగా నవాబులో నిర్మించిన నగరములంటూ, నవాబులో నిర్మించిన నగరములంటూ సులభతాల తేడా మనకెందుకున్నా ఇంకెందుకున్నా. నా రాజు కాకురమ్మ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముత్తుల కన్నయ్య, హే మన రోజు మనకుంది అన్నయ్యో. నిరుపేదల పాలిటి పెన్నిదే, ఈ పేటకు నేనే మేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిది, కాగా కష్టం ఎరగని వాళ్ళకు పట్టాలు వస్తే ఈ అవకాశంగా మొత్తం ఒరిస్సాలో ఉన్న అందరి తెలుగు వాళ్ళ తరపున, మీ అందరి తరపున, మా అందరి తరపున మనం మన నగర పెద్దల్ని సత్కరించడం ఆనవాయితీ. అలాగే ఈ భోగి పండగ సందర్భంగా మన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ బరియంపూర్ మనలో మన అందరిలో ఉండడం గర్వకారణం. ఇవాళ ఈ అవకాశాన్ని తీసుకొని మేము శ్రీమతి సంఘమిత్ర దళై, ద మేయర్ అండ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ బరియంపూర్, మై రిక్వెస్టెడ్ టు కైండ్లీ కమ్ ఆన్ టు డైస్. మేడం, we are here to felicitate you. आशा करुच्ची मो अनुरोध कोनी मो भौणी मानू all our coordinators may request them to kindly felicitate and honor our mayor Srimati Sangamitra Dale madam. Nana, idendi. वासाकं देवभगावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियभावः लोमशां वसुभिः सह स्वाहा उद्भव आदित्यैव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मैव रायुर्भव धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयमस्तु भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते
ଏ ଅବସରରେ ମୁଁ ଅନୁରୋଧ କରିବି ମୋ ଭଉଣୀ ମ୍ୟାଡାମ ମେୟର ବ୍ରହ୍ମପୁର ଥାଉ ମ୍ୟାଡାମ 2 ମିନିଟ୍ ଥାଉ ଆପଣ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କର ଅନୁରାଗ ଆଉ ପ୍ରେମ এই সম্পর্কে আপনাকে অনুরোধ করি আপনার 100 বর্ষ এমতি রহতু আমাকে সেবা করুথান্তু আপনাকে আমি অনুরোধ করছু and I would request madam to kindly bless us on this auspicious occasion of ours, that Bogi and Makara Sankranti. समस्त को नमस्कार 2025 मसीहार मकर एवं पोंगल रे ब्रह्मपुर एवं गंजाम कोण अनुकोण आसीथिबा समस्त तेलुगु संप्रदायर भाषा भाषीर समस्त भाई भौणी गुरुजन वरिष्ठ कनिष्ठ समाजकंद समस्त को मकर संक्रांतिर अनेक अनेक शुभेच्छा एवं अभिनंदन। मु 2004 मसीह मोर राजनीति जीवन आरंभ कली किंतु सेबठारु मु जेबे पर्यंत देखी तेलुगु भाई भौणी मानकु ब्रह्मपुर समस्त कल्चर सहित आमे आम ओडिया मानकु ताको सहित शामिल करके ए जो भाईचारार संपर्क बंधुत्वर संपर्क आग को माड़ी चलछि सेथिपाई मु प्रथमे एही मंच उपरु आपण मानक समस्त पाखरे कृतज्ञता ज्ञापन करुछि। ए कार्यक्रम रे मते आपण माने सादरे आमंत्रण करथिबारु प्रथमे मु राम भाई एवं ता सहित बाबू भाई ता सहित गोपी भाईना एवं बासु बाबू टी किशोर श्रीनिवास वरिष्ठ सांबादिक समस्त भौणी मानक आज ये मंच जी अच्छा 2-4 जन नुहति ए भितर आपण जो माने अच्छा समस्त को मो पुणी थे कृतज्ञता जनाऊँ कहीं बेसी समय नेबी ना कल्चरल प्रोग्राम चलछि एवं पूरा ओडिया ही कहबी जोटा कि आपण मानक आज दिन में एते ठीक लगिब नहीं आ मो तेलुगु जानी ना किंतु तेलुगुर जी जानी माने तेलुगु बुझी पारे ना किंतु जानी जी समय मु बसिकी शुणुली से डिफिकल्ट नहीं बुझा कहवाक असुविधा हम से कहू ना आपण मान समय नष्ट करू ना भोगी शुभाकांक्षालु संक्रांति शुभाकांक्षालु धन्यवाद नमस्ते। एते सुंदर गोलाप मालाटे देइथिबारु मु एमितरे बहुत भल पाए ए गोलाप फूल माला पे आपण मन के समस्त पाखरे धन्यवाद जनाउछि। मैडम ए संक्रांति संबरालु 2025 रो चेयरमैन होचंती हमर एमएलए श्री अनिल भाई से आसी पारलेनी किंतु तांकर शुभेच्छा आपण मान समस्त को ए अवसर रे जणाइचंती औ आपण मान को भी से मकर और भोगी शुभेच्छा समस्त को जणाइचंती। निश्चित भावे आज के दिन में से भी आम संगे रही था किंतु अनफॉर्चुनेटली से रही पारलेनी किंतु तांके फिजिकली न रहिले भी तांके आम सहित अच्छी और आगामी दरे से निश्चित भाव आम संगे भाग नेबे आपण को आपण समस्त को श्री अनिल भाई आम चेयरमैन 2000 संक्रांत संबरालु 2025 तांकर शुभकामना शुभेच्छा अंदर की शुभाभिवंदनालु मन बरंपुर एमएलए अनिल गारू संक्रांति संबरालु 2025 మా అందరి తరపున మా కమిటీ తరపున మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం। వారు అనివార్య కారణాల వల్ల రాకపోయారు అదే బాధపడుతూ మీకు వారి తరపున శుభాకాంక్షలు తెలియపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నమస్కారం మేడం बहुत बहुत धन्यवाद।
ଆପଣ ଆସିଛନ୍ତି, ଆମକୁ ସମୟ ଦେଇଛନ୍ତି, ଥ୍ୟାଙ୍କ ୟୁ। ୟେସ୍, ନେକ୍ସଟ ఇప్పుడు అంబికా గారు ఆ ప్రోగ్రామ్ అమ్మ ఒక్క 10 నిమిషాలు మా లోకల్ టాలెంట్. అంబికా ఈజ్ ఎ వెరీ ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ డాన్సర్. ఆవిడ మా బరంపురం పిల్ల కోడలు, ఆంధ్ర పిల్ల. సో ఆవిడ చాలా ఎన్నో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో వారు ఇవాళ మనకి ఈ సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు.
అది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నాకు తెలుసు. నిజంగా అంబికా గారి ఇన్స్పిరేషన్ అనుకుంటా. మా పాపకు కూడా నేను రింగ్ డాన్స్ నేర్పించాను. మీరు మేము కలిసి చాలా షోస్ చేసాం. మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు చూడగలిగాను. ధరంపురం కోడలు గారని ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఒకసారి గట్టిగా, అంటే మీ కోడలకి మీరు ఎంత గట్టిగా చెప్పట్లు కొట్టినా వాళ్ళు తక్కువేనండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దెబ్బకి ఎంత లేసి పొణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుగురి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Papi,
థ్యాంక్ యూ సో మచ్. నిజమైన సంక్రాంతి. సాయి కుమార్ గారు, శాంతి కుమార్ గారు గేమ్ చేంజర్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. 31 సంవత్సరాలు అందరినీ ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. హలో, థ్యాంక్ యూ. హాకండి, అందరూ బాగున్నారా? హలో. సో ఇప్పుడు దాకా పాటలు మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు నుంచి నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి రెడీగా ఉంటే గట్టిగా హాయ్. సో ఇప్పుడు దాకా మనం బాగున్నారా అని అడిగాం. ఇప్పుడు మన డైలాగుల తర్వాత బాగా విన్నారా అని అడగాలి. ఎందుకంటే కొద్దిగా చిన్నగా ముందే ఇక్కడ మనకి తెలుగు ఒరియా అనేది అర్థం కాదు. మాకైతే ఒరియా రాదు. మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అనుకుంటున్నాం. కాబట్టి మేము అనే డైలాగులు మీరు వింటేనే మీకు నవ్వు వస్తుంది, లేకపోతే మాకు ఏడుపు వస్తుంది చెప్పినందుకు, మీకు అర్థం కాకపోతే. సో కాబట్టి ఆ పని చేసి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు మీ ముందు ఎస్, సో మీ అందరి ముందుకి స్కిప్ చేయడానికి మేము అందరం వచ్చాం కాబట్టి మీకు ఒక్కొక్కళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. సో బేసిక్గా మా జబర్దస్త్లో అందగాడంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? సుధా. ఎవరు? గట్టిగా. సో అందగాడంటే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి సునామీ సుధాకర్ గారిని ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా తమ్ముడు, అలాగే ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఇటు దగ్గరికి రండి. ఓహో, నీకు అన్యాయం చేసావా శాంతి గారిని? మా అన్నయ్య. అవునా? సరే అంటే తమ్ముడు తను అనిపించుకోవడానికి నన్ను అన్నయ్య అంటాడు. ఓకే మాట్లాడు. మా వాళ్ళ కోసం ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ చెప్తాను. ముందుగా మా సాయి అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సాయి కుమార్ గారికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య, మీ సమక్షంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీ సమక్షంలో చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనము వీళ్ళంతా ఇంత స్మార్ట్ గా ఉన్నారు కదా, మనం ఏంటి ఇలా ఉన్నామేంటి అంటే వాళ్ళందరూ భోగి మంటలు ఈవెంట్కి వచ్చారు. మనము భోగి మంటల నుంచి లేచి వచ్చాము డైరెక్ట్ గా. కాబట్టి మనం అలా ఉన్నాం. ఎందుకు నవ్వుతున్నారు ఆ పంచికి? అంటే అర్థమైంది వాళ్ళకి, మన ముగ్గురు మంచి కలర్ కదా, అది వాళ్ళ ఇష్టం. మన కోసమే ఈ సపరేట్ లైట్లు వేయించారంట, తెలుసా? అవును, వాళ్ళకి కొంచెం బడ్జెట్ తగ్గేది. ముందే చెప్పుంటే ఇంకో 4-5 ఎక్కువ వేయించే వాళ్ళం అంటున్నారు. ఓకే. సో మేమే కాదు, మా జబర్దస్త్ నుంచి మా అందమైన అమ్మాయి వచ్చిందండి. ఎస్, అందాల తార మోహన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పెళ్ళి అవ్వలేదండి ఇంకా. నిజం, పెళ్ళి అవ్వలేదు. ఓహో, ఏంటి సంబంధాలకు వచ్చారా మీరు? అవునండి, బరంపూర్ లో ఒక అందమైన అబ్బాయి కావాలంటే తీసుకొచ్చాం. ఓకే, వెళ్ళే లోపు బరంపూర్ లో ఒక అందమైన అబ్బాయిని మేము సెట్ చేస్తాం. రేపు మార్నింగ్ పెళ్లి చూపులున్నాయి బరంపూర్లో, అందుకే బ్రేక్ఫాస్ట్ పెట్టారు ఇక్కడ. ఓకే, ఒకసారి మా వాళ్ళందరి కోసం హాయ్ మాట్లాడండి. హాయ్ అమ్మా, ఇది కాదు నీ అసలు వాయిస్. తన అసలు వాయిస్ వింటారా? రెడీయా? మా రాఘవ గారి వాయిస్, ఆయన స్కిట్స్ లో ఈ వాయిస్ కే పెద్ద ఫేమస్. ఒకసారి ఆ వాయిస్ నాటు కొట్టడు. ఒక్కసారి క్యూట్ గా. ఇది కాదు ఒరిజినల్ నాటుకోడి కావాలి మాకు. ఇప్పుడు దాకా ఇవాళ కోడి పందాలు నాటుకోడి పడింది కాబట్టి గట్టిగా నాటుకోడి వాయిస్. ఇప్పుడు దాకా అయిపోయింది, వాళ్ళ క్లాసికల్ వాయిస్ వినేసాం. ఇప్పుడు మాస్ మసాలా ఒకసారి గట్టిగా. అమ్మ, నువ్వు సింగర్ కాదు, నీ వాయిస్ ఒరిజినల్ చూపించు. ఇక ఎలాగన్నారు అందరూ? ఇది ఆయన ఇది రేపు పెళ్లి చూపులకు వస్తాడు చూడు, వాడు అడ్డు వెళ్ళిపోతాడు. ఇంకా గట్టిగా గట్టిగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి. అందరికి ముందుగా భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు. కర్మ శుభాకాంక్షలు. ఏం వాయిస్ తల్లి, అబ్బో గులగరాలు డబ్బాలేసి వాయించినట్టుంది. చెప్పమన్నారు కదా, శుభాకాంక్షలు చెప్పమన్నారు. బాబు, నీకు మైక్ ఎందుకే? మామూలుగా మాట్లాడి నిన్న పడుతుంది అలాగే. సరే అందరూ బాగున్నారా? ఏటో సౌండ్ రావట్లేదు, అందుకే ఈ వాయిస్ మాట్లాడినని నేను చెప్తాను. అందుకే సరే, నార్మల్ వాయిస్ తో వచ్చేస్తానులే. అమ్మా అదృష్టం. ఎలా ఉన్నారు అందరూ? బాగలేదు. ఇక్కడ కూడా రియాక్షన్ లేదా? ఆ వాయిస్ కావాలా, ఈ వాయిస్ కావాలా? ఏ వాయిస్ వద్దా? ఏమండి, ఇక్కడ యూత్ ఉన్నారా? యూత్ ఒకసారి వేసుకోండి. యూత్ ఇటు కాదబ్బా, ఇటు ఉన్నారు. యూత్ ఒకసారి వేసుకోండి. ఏడ్చారు, అటు ఇటు కాదు, అటు చూడు, మొత్తం యూతే. ఒకసారి గట్టిగా వేసుకోండి. సౌండ్ దగ్గరిల్లిపోతుంది. కానీ ఇమ్ము, నేను మాత్రం ఈ రోజు ఇంటికి వెళ్ళంగానే మా అమ్మతో గట్టిగా గొడవ వేసుకుంటాను. ఎందుకు? మా అమ్మ నాకు చెప్పింది పులులు సింహాలు ఎక్కడున్నాయంటే అడవిలో ఉంటాయని చెప్పింది. మరి గట్టిగా గొడవ వేసుకోవాలా లేదా? ఎందుకు? నా ఎదురుగా ఇన్ని పులులు సింహాలు ఉంటే అడవిలో ఎక్కడ ఉన్నాయని ఎలా చెప్తుంది? ఆహా, అలా అంటావా?
అయితే మా అమ్మని కూడా తిట్టాలప్ప. మీ అమ్మని ఎందుకు తిట్టాలరా? చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయంటే ఒక్కటే అంది. ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా చందమామలాగే కనపడుతున్నారు నాకు. ఏమంటారు? నేను మీ ఇద్దరినేమో గాని మా శేఖర్ గారిని తిట్టాలి. ఎందుకు? మీ ఇద్దరిని ఎందుకు నన్ను తీసుకొచ్చి వేయమన్నాడు చూడు అది టీమ్ లో. ఓకే, సో ఇదే ఎనర్జీతో స్కిట్ లోకి వెళ్ళిపోదాం. రెడీయా? రెడీ. ఓకే అండి. బేసిక్ గా సంక్రాంతికి మన భార్యను తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్తా ఉంటాం. సో అలా వెళ్తున్న క్రమంలో మనకి చాలా మంది ఎదురవుతా ఉంటారు. అలా ఎదురయ్యే పర్సన్స్ తో వచ్చే ఆ సమస్యలు ఎలా ఉంటాయో చిన్న స్కిట్ రూపంలో శాంతి కుమార్ గారు మీ అందరూ చూపించబోతున్నారు. ఒకసారి గట్టిగా వేసుకుంటే స్కిట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీ. ఎక్కడ చచ్చిందో ఏంటో. ఏమండి, ఇంట్లో ఉంటే మాత్రం రోజు ఆ పాత నైట్ వేసుకుని అటు ఇటు లింగు మంది తిరుగుతారు. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే 3 రోజుల క్రితం మేకప్ రూమ్ లోకి వెళ్ళింది, ఇంతవరకు బయటికి రాలే. ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థమే కావట్లా. ఓయ్ ఎక్కడ చచ్చిందో ఏంటో. మోహిని రావే. ఎలా ఉన్నాను? అచ్చు బాహుబలిలో అనుష్క ఉన్నట్టున్నావే. అంత అందంగా ఉన్నానా? ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటుంది చూడు అనుష్క, అలా ఉన్నావు. వెళ్ళి భోగి మంటలకి ఏమైనా ఏరుకొని భోగి మంటల్లో ఈ పుణ్యమన్నా వస్తుంది. ఎంతసేపు నన్ను తిట్టడమే. అవును, ఆ కిటికీ కటన్లు కొట్టించమని మీకు ఎన్నిసార్లు చెప్పాను? అది సరే, ముందు కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు పీకడం వల్ల అని చెప్పు. నేనేదో పీకేమనుకుంటారు, లేనిపోయింది. నోరు మూసుకోండి. సరే, ఆ కిటికీ కటన్లు కుట్టించమని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమైంది? సుధాకర్ అదే పనిగా చూస్తున్నాడు. చూస్తున్నాడా చూడపోయాడా? చూస్తే చంపేను. చూస్తే వాడే చచ్చాడు, నువ్వు చంపడం ఎందుకు? సరే మీతో కదా కానీ నడవండి, వెళ్దాం. సరే తొందరపా. మీ బాబు బస్ స్టాండ్. అవునే, ఇప్పుడు మీ నాన్నని చూడాలని కోరిక ఎందుకు పుట్టింది? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడండి. అల్లుడికి పండక్కి లుంగి పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడు ఆయన. ఇదిగో 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 అదే వద్దన్నది. నన్ను అంటే అనండి కానీ మా పుట్టింటిని ఎందుకు పద్దాక తిడతారు? తిట్టాలి కాదే, తన్నాలి మీ నాన్నబడి. ఏమండి, మా మామగారు పెద్ద కూతురుని చేసుకుంటే 100 అపార్ట్మెంట్లు ఇస్తానండి. రెండో కూతురుని చేసుకుంటే 150 అన్నాడండి. దీన్ని చేసుకుంటే 200 అపార్ట్మెంట్లు వస్తాయి కదా అని దీని మెల్లో తాడి కట్టానండి. హలో, ఏదో ఒకటి ఇచ్చాడుగా మా నాన్న. ఇచ్చాడు. రోజు అపార్ట్మెంట్లకు వెళ్ళి పాల ప్యాకెట్లు వేయాలంట. అయ్యా, మోకాళ్ళన్నీ పట్టేస్తాయి నా వల్ల కాట్లా. అది పక్కన పెట్టండి. ఇచ్చాడుగా. ఇచ్చాడు బోడి కట్నం. ఏమండి, ఆడపిల్లల తండ్రిని కదా ఒక బైక్ ఇస్తాను అల్లుడు అన్నాడు. సరే అన్న. ఎలా ఇచ్చాడో తెలుసమ్మా? ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చాడు. మొదటి వారం 2 చక్రాలు ఇచ్చాడు, రెండో వారం హ్యాండిల్ ఇచ్చాడు, మూడో వారం చైన్ ఇచ్చాడు. ఏదో ఒకటి ఇచ్చాడు కదండి. ఇంతవరకు తాళాలు ఇవ్వాలా? ఎప్పుడు తెప్పాలి? నేను ఎప్పుడు ఎక్కించుకోవాలి? తెక్కమోహన్ గారు. బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్. అది బస్ స్టాండ్. మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు. ఎందుకు అరుస్తావు? బస్ స్టాండే. ఉండి వస్తాడు. ఇగో బస్ స్టాండ్ కి ఎవడంటే వాడు అల్లరు ఆకతాయిలు వస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటాడు. వచ్చాడు సార్. ఇలా వెళ్తే బరంపురం వస్తుందండి. ఇలా వెళ్తే చైనప్పు వచ్చిందిరా, దించి వెళ్ళినా బరంపురం వచ్చింది. ఒక్క నిమిషం వెళ్ళిపోతాడండి ఎక్కడికో. ఏరా ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. ఏంట్రా? ఏం పేరు? సోనాలి. బిందె? సత్తు బిందె. చొట్టలు తెస్తావా? ఏమండి, మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఎవరికైనా దాన్ని చూస్తే వాంతి వస్తుంది, కవిత వస్తుందిరా. చెప్పు చెప్పు ఆ కవిత ఏంటో. నీ అడుగులో నా అడుగు. అబ్బా, నీకేం కావాలి అడుగు. ఆహా, నీకేం కావాలి అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు. ఇందాకేదో తిందరా, ఇంతవరకు కడుక్కోలే. గుద్దితే దాని మూతి కడుగంట కడుగు. అరే అసలు ఈ కవిత ఎట్లా వస్తుంది? అరే ఇంత ఇదిగా చెప్తున్నావు. ఏం చేస్తుంటారా నువ్వు? ఏం చేస్తామండి, పెళ్లి చూపులకి రెడీ వచ్చానండి. అవునా? అబ్బాయి ఒక్క నిమిషం అండి. ఏం చేస్తుంటావు నువ్వు? నేనేం చేయనండి, అన్ని మా పనివాడు చేస్తుంటాడు. అన్ని పనులే అంటే ఇంట్లో అంట్లు కడగడం? అవును, మా పనివాడు చేస్తాడు. బట్టలు ఉతకడం పనివాడు చేస్తాడండి. సంసారం పనివాడు చేస్తాడండి. హలో, అది మూసుకొని ఇట్రా. ఇందా నుంచి చూస్తుంటే అడుగున్నా. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నారా? రెడీ అయ్యో. పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. నువ్వు పెళ్లి చూపులకి వెళ్తున్నావా? అవునండి, అందుకే అరస్తండి. దానికది. నీకు ఒక ముఖ్యమైన 2 విషయాలు చెప్తాను. చెప్పండి. మర్చిపోకుండా అడగాలి. అడగండి. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తావు కదా, పిల్లవాళ్ళు ఏమన్నా చిన్న వస్తువులు ఇస్తా అన్నారు అనుకో, నువ్వు పెద్ద వస్తువులు అడగాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. వాళ్ళు ఫ్యాన్ ఇస్తా అన్నారు అనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళు బండి ఇస్తా అన్నారు అనుకో, నువ్వు కార్ అడుగు. వాళ్ళు చిన్న టీవీ ఇస్తా అన్నారు అనుకో, నువ్వు పెద్ద సిల్వర్ స్క్రీన్ అడుగు. వాళ్ళ పిల్లని ఇస్తాన్నారు అనుకో, నువ్వు వాళ్ళ అమ్మని అడుగు. సరిపోతుంది. ఎక్కడ దొరికావు నువ్వు? దిక్కుమల్లి వాడిని చెడగొడతావు. వాడు బాధ అయితే వాడు పడతాడు. వదిలే. ఏమండి, ఈ అడ్రస్ చెప్తారా?
అత్తగారి ఇల్లు హైదరాబాద్. అరే మీ అత్తగారు ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నారా? అత్తగారు ఇల్లు హైదరాబాద్ అనగానే చెప్పడానికి. ఏమండి ఆర్కే బీచ్ ఎక్కడ ఉందండి? ఆర్కే బీచ్ వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. అవునండి, అంత ఈజీగా చెప్పారు. మా అత్తగారు అడ్రస్ చెప్పలేరా? అరే చార్మినార్ దగ్గరికి ఆర్కే బీచ్ దగ్గరికి రోజు కొన్ని వందల మంది వెళ్తారు. అదేనమాట, అర్థం చేసుకో దరిద్రుడు. అడ్రస్ నాకు తెలుసండి. అవునండి, లాస్ట్ బస్ ఎప్పుడండి? లాస్ట్ బస్ రాత్రి 11:30కి. దాని తర్వాత ఏం లేవండి? అంటే సరే, ఉదయం ఫస్ట్ బస్ ఎప్పుడండి? 5:30కి. దాని ముందేం లేదండి? ఏంటి నువ్వేమన్నా రమ్మన్నా? అడ్రస్ నాకు తెలుసండి. అంటే నేను లేనప్పుడు ఇప్పుడు అడ్రస్ కే ఫోన్ చేస్తుంటావు కదా. ఎలా తెలుసు మీ ఆవిడికి? అబ్బా ఏమండి, జుట్టు అంత అద్భుతంగా ఉందండి. ఏం పెడుతుందండి ఆ జుట్ట? దాన్ని అడుగు. ఏంటండి మీరు ఇంత అద్భుతంగా జుట్టు మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఇప్పుడు పొద్దున్నే లేచి బాదం నూనెతో మర్దన చేసేస్తాను. మధ్యాహ్నం కుంకుడుకాయలతో తలంటి పోసుకుంటాను. రాత్రి ఆ విగ్గు తీసి గోడకి తగిలిచ్చుంది. నీ భార్య భర్త మధ్యలో నేను ఎందుకంటే వెళ్ళిపోమంటారా? ఇందాకే లేట్ చేసావరా, వెళ్ళిపో. అవునరా రైట్రా. అరే ఆ తల మీద దెబ్బేంట్రా? ఎక్కడ తల మీద దెబ్బేంటి? ఎక్కడండి? ఎక్కడరా ఇది? అవును, ఏంటిది? హలో, నాకు తెలుసండి బాబు. ఆ పడిన దగ్గర నుంచి ఆ పక్కింటి సుజాత ఆయన కొట్టాడు. ఏరా ఎందుకు కొట్టాడురా? మార్కెట్ లో ఉండగా కొట్టాడు. మార్కెట్ లో ఉండగా అంటే అప్పుడు వీడి చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాడు బల్లం వీడి చేతిలో ఉంది. అందుకే కొట్టాడు దరిద్రుడు. ఇదా ఆ సుజాత గారు కొట్టారండి. ఆ సుజాత గారు కొట్టాడా? ఈ పక్కన దెబ్బ తగిలింది. పూలు పడ్డాయి. పూలు పడితే అంత పెద్ద దెబ్బ ఏంట్రా? ఆ పూలు కుండీలో ఉన్నాయిలేండి, అందుకే పడ్డాయి. సరేరా, మీతో నా వల్ల కదా. ఇదేం వద్దు గాని అక్కడ సీఎంఆర్ సంక్రాంతి సంబరాలని బరంపురంలో చేస్తున్నారు. నీ బాబు లేదు ఏం లేదు, వెళ్దాం పద ఇవాళకి.